ఇంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏళ్ళని 60 ఏళ్ళకి చేసింది. ఇప్పుడు ఆ 21 ఏళ్ళు కూడా అయిపోయి రిటైర్ అయిపోతారు. పాతోళ్ళకు కొత్తోళ్ళకి కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. నేను నెలకు 200 నుంచి 300 కోట్లు నాకున్న వెసులుబాట్లు వాళ్ళకి ఇస్తే ఏ మూలకి సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి? నేను 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేకపోవడం వల్ల నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200 300 పిల్ల పెళ్ళున్నోళ్ళకు, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నోళ్ళకు, అత్యవసరం ఉన్నోళ్ళకు సర్దుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ 8,000 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవ్వని కనిపించాడు. ఎవరు అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని అడగలేకపోయారు. నేను అందరికి కలుస్తా, అందరికి కనిపిస్తా, అందరిని రప్పిస్తున్నా. వాళ్ళు వచ్చి నిరసన తెలుపుతుంది. ఇదేదో రేవంత్ రెడ్డి చేసిన తప్పని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన్నే పెడతాడు, సచివాలయంలో ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అని. ఎవరి లైబిలిటీ ఇది? ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే 50 లక్షలు మినిమం బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ, గెస్టెడ్ ర్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 1,15,00,000 నుంచి 1,20,00,000 బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చి ఇవ్వాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు. మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది, కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్నే అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండే గవర్నమెంట్ ప్రాజెక్టులకు. మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు. 4% 5%కు ఇవ్వడానికి బొచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాటి మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను. నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్టొస్తాను మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పు ఇచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవునా? దొంగ కాగితాలు, డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటారు, తీసుకుంటాడు. ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని, వీడు కట్టేది ఎగదొబ్బేదే కదా, నాకేం చేసేది ఉందని. కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్ల వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడి అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేయించి 5% 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను నా ఇంటికి రూపాయి రాదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద, డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికే ఖర్చు పెడతాను. నేను ప్రతి నెల నాకు ఒక 500 కోట్లు అదనంగా దీంతో డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ 500 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడతా. ఇట్లా అక్కడక్కడ ఇసుక మాఫియా 2016-17 600-700 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600-650. మనం నెల కింద నాకు కోపం వచ్చి ఏందైతే దీని కథ తెలుద్దాం అసలు దంచురాన్ని దంచిపిస్తే అంతకుముందు 1.5 కోటి వచ్చేది పర్ డే, 1.5 కోటి యావరేజ్గా.
నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్దాం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్ళల్లో 7,000 కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు. రేపటి నుంచి మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నా అంటే, నేను చెప్పిన మా అధికారులు గ్రామ పంచాయతీ నుంచి డిటిసిపి, డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఎక్కడ పర్మిషన్ వచ్చినా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయండి. ఎంత స్టీల్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎంత ఇసుక కావాలి, ఏడగొన్నాడు లెక్క దీపిరు. ట్యాక్స్ ఎక్కడ పోతుంది? ఆటోమేటిక్ వచ్చి ఖాతాలో